హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. హరహర మహాదేవ, వేములవాడలో పులకించిపోయిన భక్తజనం. సో ఆదివారం శివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరిగాయి. అదే విధంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కన్నుల పండగగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. భీమేశ్వర ఆలయంలో శ్రీ స్వామివారికి ఘనంగా మహాలింగార్చన జరిగింది. వైభవంగా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే విప్తో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కిటకిటలాడిన ఆలయ పరిసరాలు, గుడి చెరువు ప్రాంతాలు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తుల రాక దర్శనం నిలిపివేసిన రాజేశ్వర ఆలయంలో అంతర్గతంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అభివృద్ధి పనులతో అర్చకులు పండితులకే పరిమితమైన ప్రధాన ఆలయం. మహాశివరాత్రి వేళ ప్రేమగా రాజన్న అని పిలుచుకునే రాజరాజేశ్వర స్వామికి భక్తజనం ప్రణమిల్లింది. తెల్లవార్లు మెలకువలతో ఉండి దీపం వెలుగులో ఆ పార్వతీ పరమేశ్వర్లకు కాపలా కాసి పులకించింది. ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలతో ఋత్వికులు, అర్చకులు, పండితులు స్వామివారిని స్మరించి తరించారు. పర్వదినాన్ని మహా వేడుకగా మార్చేందుకు అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హరోం హర హర అంటూ పట్టణమంతా శివనామ స్మరణతో మారుమోగిపోయింది. అదే విధంగా వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడికి కూడా భక్తజనం పోటెత్తినట్టు తెలుస్తుంది. ఇక్కడ తీసుకుంటే మేం పాలకులం కాదు సేవకులం అంటూ కూడా ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే సీఎం నేనే మున్సిపల్ మంత్రి అని అర్థం అంటూ కూడా తను తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 90% అనుకూల ఫలితాలు వచ్చాయి అంటూ తను తెలిపారు. నా పనితనానికి ఈ ఎన్నికలు నిదర్శనం అంటూ ప్రజా తీర్పును అవమానించొద్దు అంటూ కూడా తను తెలిపారు. గెలిస్తే విర్రవీగడం, ఓడితే కుంగిపోవడం మాకు తెలియదు అంటూ స్పష్టం చేశారు. దళితుడిని అధ్యక్ష అని మైక్ అడిగే పరిస్థితి తీసుకొచ్చామంటూ తెలిపారు. ప్రతి తండాకు సోలార్ పవర్, ప్రభుత్వ పాఠశాల, బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తామంటూ, నల్లమల్లలో 20 ఎకరాల్లో సేవాలాల్ గుడి కడతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే హంగ్ పీఠాలు ఎవరి వశం, పురపాల కైవసానికి జోరుగా మంతనాలు. సో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో కూడా 30కి పైగా మున్సిపాలిటీస్ లో హంగ్ నెలకొంది. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కు ఎక్స్ అఫీషియో బలం, స్వతంత్రుల మద్దతు కూడా లభిస్తుంది. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగారు. కరీంనగర్ పై ఆశలు వదులుకున్న బీజేపీ. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ అవగాహన, పదవుల పంపకాలతో చర్చలు సఫలం. మున్సిపల్ ఫలితాల అనంతరం 36 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఈ మున్సిపాలిటీల్లో గెలిచిన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు అధికంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశాలున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఏ పార్టీ రాలేదు. దీంతో ప్రధాన పార్టీలు గెలిచిన తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. నేడు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఉండడంతో క్యాంపులలో ఉన్న వారిని నేరుగా కౌన్సిల్ కేంద్రాలకు తరలించనున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రంగంలోకి దిగి కష్టతరంగా మారిన మున్సిపాలిటీలను గుర్తించి అక్కడున్న ఇతర పార్టీల నేతలను కూడా దారికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ కూడా కాంగ్రెస్ కే అంటూ కూడా తెలుస్తుంది. రోజు రోజుకు మారుతున్న సమీకరణాలు. ఇక్కడ చూసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ సీన్ రిపీట్ అవుతుంది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. నేడు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. చేతులెత్తే విధానం అమల్లో ఉంది. మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించనున్నారు. హంగ్ ఉన్న చోట్ల ఎక్సాఫిషియో ఓట్లు కీలకం. ఇక్కడ చూస్తే ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉండొద్దా అంటూ కూడా ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మా కౌన్సిలర్లను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే ఏటీఎం మాదిరే సరుకుల పంపిణీ జరగనుంది. భారత ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇదొక నూతన అధ్యయనంగా పేర్కొనొచ్చు. సో దేశంలోనే మొదటి డిజిటల్ కరెన్సీ PDS ను ప్రారంభించిన అమిత్ షా. డిజిటల్ హవాలాపై NIA దాడి. జమ్మూ కాశ్మీర్ లో భారీ ఆపరేషన్ జరిగింది. 8000 నకిలీ ఖాతాలు కూడా ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే
అంతరిక్షంలో నిఘా యుద్ధం. సరికొత్త కళ్ళతో భారత్ గూఢాచారులు. భూమి సముద్రాలను దాటి ఆకాశానికి ఎగిసిన నిఘా శక్తి. ఉపగ్రహాలనే గమనిస్తున్న ఇతర ఉపగ్రహాలు. దేశ భద్రతా రంగంలో ఇదో సరికొత్త అధ్యయనం. ఈ రంగంలో ఇప్పటికే దూసుకెళ్తున్న భారతదేశం ఇక్కడ చూసుకున్నట్టయితే భవిష్యత్తులో గూఢాచారి యుద్ధం ఇక భూమిపై కాదు అంతరిక్షంలో సాగనుంది. భారత గూఢాచార వ్యవస్థ ఇప్పుడు ఆకాశాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దశాబ్దాలుగా జేమ్స్ బాండ్ లాంటి కొంతమంది కల్పిత పాత్రల్లో ఉన్న గూఢాచారులు ఖండాలను దాటి రహస్యాలను ఛేదించేవారు. సముద్రాల్లో జలాంతరగాములను కూడా వెంటాడి అవసరమైతే నౌకలను పేల్చేసేవారు. శత్రు స్థావరాల్లోకి చొరబడి రహస్య సంకేతాలన్నింటినీ వినేసి వాటిని డీకోడ్ చేసేవారు. కానీ 21వ శతాబ్దంలో గూఢాచారి రంగం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు భూమి మీద గాని సముద్రంలో గాని కాకుండా ఏకంగా అంతరిక్షంలోకి ఈ గూఢాచార వ్యవస్థ పాకింది. ఇక్కడ చూసుకుంటే పాక్ ను చిత్తు చేసిన భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్ 8 కు దూసుకెళ్లిన టీమిండియా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇషాన్ కిషన్ నిలిచారు. 18న నెదర్లాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ కూడా జరగనుంది. రన్నింగ్ కామెంటరీ చూసుకున్నట్టయితే మేయర్ చైర్మన్ పదవులకే నేడు ఎన్నిక. ఎవరికి ఎవరు ఓటేస్తారో తెలియక వారు వీరు వీరు వారు కావడం తేలిక. ఎవరికి ఎవరో మద్దతు అంతా తికమక మకతిక. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.